అనిరుద్ రెడ్డి గారి మీద కేసు అయిందా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వం యొక్క స్కాములు బయటపెడుతున్నందుకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు మర్చిపోయి తెలంగాణ వనరుల్ని కొల్లగొడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సరే, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, కేసుల్ని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ మీద తిరగబడాలని. వస్తావా పొన్నమన్నా? పోదామా సింగరేణి ఏరియాకు? కార్మికులు నా మీద తిరగబడతారా, నీ మీద తిరగబడతారా? పోదామా? ఏదైనా కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి పోదామా? మన కరీంనగర్ జిల్లాలో మీరే డిసైడ్ అయ్యారు, ఒకటి మీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా పర్లేదు, ఏదైనా రైతుల కొనుగోలు కేంద్రం దగ్గరికి పోదాం పాండ్రి, వడ్ల కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి. మరి నా మీద తిరగబడతారా, మీ మీద తిరగబడతారా చూసుకుందాం. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది లేదు. మరి పోదామా నిరుద్యోగుల దగ్గరికి? అశోక్ నగర్కి వస్తావా అన్న? పొన్నమన్నా మీరు వస్తారా? మీ ముఖ్యమంత్రి గారు వస్తారా? మీ మంత్రులు వస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తారా నా మీద కేసు పెట్టమని ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? పోదాం పాని, మరి అశోక్ నగర్ పోదాం పాని నిరుద్యోగుల దగ్గరికి. ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు కొనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2,500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తాం, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచిక ఆనందం బాల్క సుమన్ ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి. ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇక బాల్క సుమన్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టు పెట్టిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదే పని ఉంది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, కార్మికులకు సంబంధించిన పని లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు లేదు, ఏం లేదు. ఇక బాల్క సుమన్ రేపే తెలంగాణ అంతా కథం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గరి వాళ్ళ హ్యాండిల్స్ ఇవి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇక మొత్తం ఇక కింద తెలంగాణ అంతా కథమైపోతుంది అన్నట్టుగా పైన నా ఫోటో పెట్టి కింద ఈ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అన్నీ సేమ్, మళ్ళా కంటెంట్ సేమ్, ఫోటో సేమ్, మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పిఆర్ టీం నా మీద పెట్టిస్తున్నటువంటి ఈ వీడియోలు అన్నీ సేమ్ వీడియోలు, అన్ని సేమ్ ఫోటోలు, సేమ్ కంటెంట్, ఒకటే దగ్గర నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే, నా మీద పెట్టే శ్రద్ధ రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే ఫోకస్, కాన్సన్ట్రేషను సింగరేణిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద, సింగరేణిలో మీరు ఉంచాల్సినటువంటి స్కీముల మీద, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దాని మీద పెట్టండి. నేను ఎన్నికలకు ముందు అశోక్ నగర్ దగ్గర కోలే, ఇప్పుడు నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చాలాసార్లు అశోక్ నగర్కి అయినా, ఆయన వేండో లేదో. ఇప్పుడు ఆయన అంటే అశోక్ నగర్ అంటే బాధ్యత వస్తా తప్ప దానికేం అశోక్ నగర్ రావడానికి భయపడే పరిస్థితులు లేరు. ముందు నువ్వు మాట్లాడిన మాటలు ఒక బాధ్యత గల పార్లమెంటు పోయిన వ్యక్తిగా
రైల్వే పట్టాలు కోసేమన్న దానికి సిగ్గుపడు, జ్ఞానం తెచ్చుకునే ప్రయత్నం చేయి, ఇంకా ప్రతి విమర్శ చేసేటువంటి ప్రయత్నం జరగద్దు. యు హ్యావ్ యువర్ ఓన్ కామన్ సెన్స్. యు ఆర్ ఇండియన్, ఈ రాజ్యాంగంలో ఒక భారత పౌరుడు విను. రైల్వే పట్టాలు వేయమని ఇక నేను అసలు ఇంకా బయట మాట్లాడే స్వేచ్ఛనే ఉండదు నీకు. అసలు ఇది భారత ఆస్తి రైల్వే. సింగరేణి ఓట్లతో గెలిచిన సింగరేణి కార్యాలయం కాల్చేయమంటున్నావు. ఇంకా మనం మాట్లాడిన నైతికత ఎక్కడిది? ఆడికి రా నువ్వు ఓడి పిలుచడానికి రైట్. ఇప్పుడు కళలు అన్నాడు వెనకడికి ఓడో, నేను ఉంటపోతే ఎవరిని చేసుకుందాం అంటే అన్నట్టుగా లెక్క వాళ్ళ లెక్క. మేము వస్తాము రద్దు చేస్తాం, ఎవడు వాళ్ళ దాని లెక్క ఉంది. ఇవాళ మా కాలేజీ గురించి, దాని తర్వాత భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచబడినటువంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలుగజేస్తాం అనే మాట కూడా నేరమే. ప్రభుత్వ ఆస్తులను, అందులో రైల్వే లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అఫెన్స్. దాంతో పాటుగా ఈరోజు పార్టీ స్టాండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నరసింహ గారు చెప్తారు బీఆర్ఎస్ అని, ఆ బీఆర్ఎస్ స్టాండ్ ఏందో కూడా రెస్పాండ్ కావాలి.